సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. వైజాగ్ గీతం యూనివర్సిటీ భూముల ఆక్రమణకు సంబంధించిన విషయం ఇవాళది కాదు. అది దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా నలుగుతూనే ఉంది. మీడియాలో పలుసార్లు ఆ భూములు గీతం యూనివర్సిటీ ఆక్రమించిందని వార్తలు రావటం, ఆ తర్వాత జిహెచ్ఎంసి వాళ్ళు దాని మీదకి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది వాళ్ళకున్న చుట్టరికం కానివ్వండి, పార్టీ సంబంధాలు కానివ్వండి, లేదంటే ఆ ఎంపీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఆ భూముల్ని వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీని మీద అక్కడ పలు ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ వంటి వామపక్షాలు వీళ్ళందరూ కూడా పోరాడుతున్నారు. ఆ, ఈ అసలు ఏం జరిగింది, ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి డాక్టర్ గంగారావు గారు, ఆయన వైజాగ్ జి వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో సిపిఎం ఫ్లోర్ లీడర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి గంగారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. అదండి, అసలు ఇప్పుడు గీతం భూములకు సంబంధించిన వీళ్ళు ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీకి దారాదత్తం చేయటం అనే దాని మీద ఇప్పుడు అసలు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? దాని గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? అది గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త. గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించినటువంటి భూములు, ఆ భూములకు సంబంధించి గీతం యాజమాన్యం అంటే ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆయన శ్రీ భరత్ గారు ఉన్నారు. ఆ గీతం యాజమాన్యానికి చైర్మన్ గారు కూడా వారేను. వారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి, నేను 54 ఎకరాల భూమిని, ప్రభుత్వం చెందినటువంటి భూమిని, విశాఖపట్నం రూరల్ మండలం పరిధిలో ఉండేటటువంటి భూమిని మేము చాలా కాలం క్రితం స్వాధీనం చేసుకున్నాం. ఆ భూమిని క్రమబద్ధీకరణ చేసుకోవటానికి మీరు అనుమతి ఇవ్వాలని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి అనుమతి కోసం జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది. అంటే జిల్లా కలెక్టర్ గారి ద్వారా అంటే విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ ద్వారా అవి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి రావటం జరిగింది. ఇది 54 ఎకరాల భూమి. ప్రస్తుతం దీని విలువ సుమారుగా అక్కడ ఎకరం 2 లక్షల రూపాయలు ఉంది. ప్రైవేట్గా బయట కొనేటటువంటి వాళ్ళు ఓపెన్ మార్కెట్లో, ప్రభుత్వ మార్కెటే 65,000 ఉంది. అంటే ప్రభుత్వ మార్కెట్ లెక్క చూసుకుంటే అది 20 కోట్ల రూపాయలు ఉంటుంది. బయట ఓపెన్ మార్కెట్ రేట్లో చూసుకుంటే ఒక ఎకరం 100 కోట్ల దాకా ఉంటుంది. 100 కోట్ల లెక్క అయితే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు 54 ఎకరాల భూమి విలువ అనేటువంటిది ఉంటుంది. ఈ భూమి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆ భూమి వాళ్ళు కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నటువంటి భూమిలో కంచెలు వేసి అలాగే బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఈ భూమి ప్రభుత్వం భూమి అని, దీన్ని ఎవరు కూడా దురాక్రమణ చేయటానికి శిక్షార్హులు అనేటువంటి బోర్డులు కూడా వేశారు. ఆ భూమిని ఈరోజు క్రమబద్ధీకరించుకోవటం కోసం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి పెట్టడం జరిగింది. ఇది మేమందరం కూడా దాన్ని వ్యతిరేకించడం అంటే అసలు ఆక్రమించడం అంటే ఎక్కడైనా పేదలు వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేకపోతేనో లేదా పోరంబాకులో ఆక్రమించుకుని ఉంటారు. ఇంత పెద్ద, అది కూడా ఏదో చిన్నగా 50 గజాలు, 30 గజాలు, 40 గజాలు, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ని 50 ఎకరాలు ఇన్నాళ్ళుగా ఆక్రమిస్తాం అనేది అసలు ఏంటి? వాళ్ళు అంటే ఆక్రమించడానికి బేసిస్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏ బేసిస్ తోటి వాళ్ళు ఆక్రమించారు? లేదా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి దీనిగా అంటే అనధికారికంగా ఎట్లా ఆక్రమించారు? అసలు ఏంటి వాళ్ళు చెప్పే బేసిస్ ఏంటి అసలు? వాళ్ళు రాజకీయ పలుకుబడితోటి ఆ భూమిని అంతా ఆక్రమించారు. ఇప్పుడు కుటుంబ బంధుత్వంతో, అంటే లోకేష్ కి వాడు కూడా తోడలుడు, ఆయన బంధువు, ఆ రాజకీయ పలుకుబడి ఒకటి, కుటుంబ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి బంధుత్వము, ఈ రెండు కలిపి ఈరోజు అక్రమంగా ఆక్రమించినటువంటి భూమిని క్రమబద్ధీకరణ చేసుకోవటం కోసం వాళ్ళు ప్రయత్నాలు
ప్రారంభించారు. వారు అనేది ఏమిటంటే, మేము ఉచితంగా తీసుకోవటం లేదు కదా, చాలా కంపెనీలకి, చాలా విద్యా సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూములు ఇచ్చేస్తుంది. అందువల్ల మేము ఇప్పుడు ఆక్రమించినటువంటి భూమిని రెగ్యులరైజ్ చేసుకోవటానికి ఏమిటి అభ్యంతరం అనేటువంటిది భరత్ గారు ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మేమనేది వాళ్ళందరూ ప్రభుత్వం కేటాయిస్తుంది భూమి. ఇప్పుడు గీతం యాజమాన్యం చేసింది ఏంటి? ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది. అంటే ఒక పేదవాడు ఇంటి కోసం 60 గజాలు ఆక్రమిస్తే ఆగమేఘాల మీద రెవెన్యూ వాళ్ళు వెళ్తారు, ఆ తర్వాత పోలీసు వాళ్ళు వెళ్తారు, ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే దాన్ని ఎరగొడతారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళి, ఆ విధంగా స్వాధీనం చేసుకొని అతని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి అతన్ని జైలుకి కూడా పంపిస్తారు. కేవలం ఒక సెంటు భూమి కోసం, అది ఇంటి స్థలం కోసం, తన యొక్క మనుగడ కోసం, ఇంటి మనుగడ కోసం అతను ఆక్రమించేస్తే విధి లేనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ వేసి కేసులో పెట్టి జైలుకు కూడా పంపిస్తున్నారు. ఇది ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 54 ఎకరాలు గ్రాబ్ చేశారు. గ్రాబ్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజు మేము చట్టబద్ధంగా మనం క్రమబద్ధీకరణ చేసుకోవటానికి తప్పని వాళ్ళు ఎంపీగా ఉండి ఆయన ఎలా మాట్లాడతారండి? ఎదురు ప్రశ్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 65,000 ప్రభుత్వ రేటు ఉంది, ఎకరానికి 4,800 గజాలు కాబట్టి రోడ్లు, కాలువలు ఇదంతా పోతే 3,000 గజాలే మిగులుతుంది. దానికి లెక్క కడితే ఎకరం 20,000 కూడా 20 కోట్లు కూడా ఉండదు అని ఎదురు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏ రేట్ వాళ్ళకి ఈ రోజు ఏ రేట్ అనేది కేబినెట్ నిర్ణయం చేయాలి. అది ఉచితంగా ఇవ్వచ్చు, ఎకరం 90 పైసలకి ఇవ్వచ్చు, లేకపోతే ₹1,00,00,000 ఇవ్వచ్చు, ఎంతకైనా ఇవ్వచ్చు. వాళ్ళ బంధుత్వం కాబట్టి ఎంతకైనా ఇస్తారు. ఇప్పుడు విశాఖపట్నంలో భూములన్నింటినీ 99 పైసలకి, ఇప్పుడేమో మన లోకేష్ గారు ఊరకనే కూడా ఇస్తాం, ఏమిటి మీకు అభ్యంతరం అనే విధంగా అన్నాడు. ఎక్కువ భూముల్ని కొల్లగొట్టేస్తున్నారు విశాఖపట్నం చుట్టూ. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ పరిశ్రమలకే కాదు, రాజకీయ అండతో ఉండేటటువంటి అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇస్తున్నారు, బినామీ సంస్థలకు ఇచ్చేసుకుంటున్నారు చాలా తక్కువ రేటుకి. అక్కడ 50 కోట్లు 70 కోట్ల రూపాయలు విలువ ఉండేటటువంటి దాన్ని ₹1,00,00,000కి 50 లక్షలకి అలా తీసేసుకుంటున్నారు. ఇంకా ఒబెరే లాంటి హోటల్స్కి అయితే ఇంకా దారుణంగా అక్కడ చాలా కోట్ల రూపాయలు ఉండేదాన్ని చాలా తక్కువ రేటుకి 30 ఎకరాల చొప్పున కొన్ని హోటల్స్కి ఇచ్చేశారు. ఈ విధంగా పప్పు బెళ్ళాల్లాగా విశాఖపట్నం యొక్క భూములన్నిటినీ వాళ్ళు ప్రభుత్వ అలాట్మెంట్ పేరుతోటి లూటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే క్రమంలో గీతం యాజమాన్యం కూడా వాదిస్తూ ఉన్నది. వాళ్ళు చేసినటువంటి తప్పుకి సిగ్గుపడాల్సింది పోయి, కానీ తిరిగి వాదం చేసి మాకు రెగ్యులరైజ్ ఎందుకు చేయరు అనేటువంటిది విధంగా మాట్లాడుతున్నా అంటే ఇది రాజకీయం అనేటువంటి పొగరుతనం తప్ప మరొకటి కాదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. గీతం యూనివర్సిటీ అనేది ఒక కమర్షియల్ యూనివర్సిటీ. ఆయన స్వయంగా మొన్న స్వర్ణోత్సవాల సందర్భంగా చెప్పినట్టు చూసాం టీవీలో వాటిలో. అంటే మేమందరికీ కమర్షియల్గానే చదువు చెప్తాము, డబ్బున్న వాళ్ళే మా దగ్గరికి వస్తారని. అంటే వాళ్ళు కమర్షియల్గా విద్యను అమ్ముకుంటున్న వాళ్ళకి ఇప్పుడు భూమి ఇచ్చేటప్పుడు ఏమైనా ప్రభుత్వం షరతులు పెట్టిందా? మీరు ఈ భూమి అంటే గతంలో ఇప్పుడు అపోలో హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంత పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్కి మీరు వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఇచ్చినప్పుడు ఇంత పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్కి మీరు ఫ్రీగా చూడాలి, అట్లా ఏదో కన్సెషన్ ఇవ్వాలి, కొన్ని షరతులు పెట్టారు. ఇక్కడ అట్లాంటిది ఏమైనా పెట్టారా? అటువంటి షరతులు ఏం లేదండి. ఎందుకంటే 54 ఎకరాలు ఇది రెండో దశది. మొదటి దశలో 75 ఎకరాలు కబ్జా చేసి దాన్ని రెగ్యులైజ్ చేయించుకున్నారండి. అంటే అది ఒక 75 ఎకరాలు, ఇది ఒక 54 ఎకరాలు. ఇది కాక ఇంకా సర్వే చేస్తే 40 ఎకరాలు 50 ఎకరాలు ఇంకా అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేసి ఉన్నటువంటి చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి భూమి కూడా ఉంది ఇంకా. అంటే కొండ తవ్వే కొద్దీ దాని మొత్తం అక్రమాల పుట్ట అనేటువంటిది వెలుగులోకి వస్తుంది. అందువల్ల మొదట 75 ఎకరాలు క్రమబద్ధీకరణ చేసుకున్నారు. ఎకరం కేవలం 18,000 రూపాయలకి మాత్రమే, కేవలం 18,000 రూపాయలకి రెగ్యులరైజ్ చేయించుకున్నారు ఆక్రమించేసి. ఇప్పుడు 54 ఎకరాలు తీసుకొచ్చి మొదట 2010లో ఈ భూమికి ఆ రోజు జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం పెట్టారు. ఎన్ని ఎకరాలకి? 34 ఎకరాలకి. 34 ఎకరాలకి తీర్మానం పెడితే ఆ కౌన్సిల్ అనేటువంటిది ఆ తీర్మానాన్ని
అంగీకరించలేదు, అదే తిరస్కరించారు. తిరస్కరించితే క్యాబినెట్ కి తీసుకెళ్లారు 34 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం. క్యాబినెట్ లో కూడా చాలా మంది ఆ రోజు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చాలా మంది మంత్రులు ఆ రోజు తిరస్కరించారు. ఇది తప్పు, కమర్షియల్ విశ్వవిద్యాలయానికి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసేటటువంటి గీతం విశ్వవిద్యాలయానికి మనం ఈ విధంగా అక్రమంగా ఆక్రమించినటువంటి భూమిని క్రమబద్ధీకరణ చేయకూడదు, అది తప్పు అని వాళ్ళు కూడా తిరస్కరించారు. మరి ఇప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడున్నాళ్ళు ఎవరు తిరస్కరించట్లేదండి. ఇప్పుడు ఇప్పుడేమిటి వాళ్ళుగా ఉంది, ఇప్పుడు బంధుత్వం కలిసింది, రాజకీయంగా ఎంపీగా ఉన్నారు, ఆ పైన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో మొన్న 6 నెలల క్రితం మేయర్ను కూడా మార్చేశారు. అంతకుముందు వైసీపీ మేయర్ ఉండేవాళ్ళు, డబ్బులు పెద్ద ఎత్తున పంచారు, కోట్ల రూపాయలు కార్పొరేటర్లకు ఇచ్చారు. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి కార్పొరేట్లను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి మేయర్ని తొలగించేసి తెలుగుదేశం కూటమి మేయర్ని ఎన్నిక చేసుకున్నారు. ఇప్పుడు కౌన్సిల్లో కూడా మెజారిటీ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం కూటమి వాళ్ళ అందరి బలంతో ఇప్పుడు దీని తీర్మానం పెట్టి ఆమోదింపు చేసుకోవాలని ప్రయత్నం అనువుగా ఉంది కాబట్టి ఇప్పుడు దీని ముందు తీసుకురావటం జరిగింది. అయితే ఇది కమర్షియల్ విశ్వవిద్యాలయం. ఎంత కమర్షియల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పాటించరు, ఉమెన్ రిజర్వేషన్ లేదు. అలాగే ఎవరన్నా ఒక పేదవాడికి, అత్యంత నిరుపేదవాడికి ఒక చదువు చెప్పండి, కనీసం ఒక 50% ఫీజు రాయితీలు ఇవ్వండి అన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఒక్కడికి కూడా రాయితీ ఇవ్వరు. అంటే భూమి మొత్తం, గీతం యూనివర్సిటీ భూమి మొత్తం ప్రభుత్వ భూమి, అక్రమంగా కబ్జా చేసిన భూమి, అతి తక్కువ ఎకరం 18,000 రూపాయలకే అనుభవిస్తున్నటువంటి భూమి, దానికి ఎటువంటి నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు, ఈ రోజు కూడా పెట్టలేదు. అందులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి సంవత్సరానికి 4 లక్షలు కట్టాలి ఫీజు. ఒక ఎంబీఏ చదవాలంటే ఒక సంవత్సరానికి 12 లక్షల రూపాయలు కట్టాలి. అలాగే ఒక ఎంబీబీఎస్ అందులో చదవాలంటే, పేమెంట్ సీట్ కానీ చదవాలంటే అందులో కనీసం 1,50,00,000 రూపాయలు డొనేషన్ కట్టాలి. అవి కాక రకరకాలైనటువంటి ఫీజులు, లైబ్రరీ ఫీజు అని, కంప్యూటర్ ఫీజు అని, రిక్రియేషన్ ఫీజు అని, ట్రాన్స్పోర్ట్ ఫీజు అని, ఇవి అవి అని కాదు, చాలా పెద్ద ఎత్తున ఇంకా అదనంగా డబ్బులు అనేటువంటి వివిధ రూపాల్లో గీతం యూనివర్సిటీ వసూలు చేస్తుంది. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో గీతం ఒక ఫీజుల ద్వారానే 1,200 కోట్ల రూపాయలు డబ్బులు పిల్లల దగ్గర నుంచి వసూలు చేసింది. 1,200 కోట్ల రూపాయలు అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు సామాన్య మధ్యతరగతి నుంచి వసూలు చేస్తూ ఈరోజు మాకు రెగ్యులరైజ్ చేయాలి, మాకు అధికారం ఉందనేటువంటి పద్ధతుల్లో రాజకీయం అనేటువంటి దన్నుతోటి ఈరోజు మాట్లాడటం అనేటువంటిది చాలా హేయమైనటువంటిది. అందువల్ల వాళ్ళు చట్ట ప్రకారము ఒక ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్లే చేయాలి, సామాజిక బాధ్యత. 25 సీట్లు వీళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వాలి. అలాగే ఇంకొక చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఎవరైనా కావచ్చు, తెల్ల రేషన్ కార్డు ఉండేటటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్ కింద అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చుకుంటున్నారు. కానీ గీతంలో మాత్రం ఒక్క విద్యార్థిని కూడా చేర్చుకోరు. ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థికి ఒక్కడికి కూడా సీట్ ఇవ్వరు. ఎందుకని ఇవ్వరు? గవర్నమెంట్ మా 4 లక్షలు ఇవ్వదు కదా, వాళ్ళు ఎంతో ₹1,00,000 ఎంతో ఫీజు పెడతారు ఏబిసి కేటగిరీల కింద, మాకు కూడా గ్రేడింగ్ ఇచ్చి అంతకన్నా ఇవ్వరు కాబట్టి మేము ఎవరిని చేర్చుకోము. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలకి స్కాలర్షిప్లు గవర్నమెంట్ నుంచి పొందటానికి కూడా అవకాశం లేదు అక్కడ. చూడండి ఎంత అన్యాయంగా ఉందో. అంటే సాధారణమైనటువంటి పేదవాళ్ళకి, దిగువ తరగతి వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా సీట్ అనేటువంటిది ఆ లోపలికి వెళ్ళటానికే నిరోధించుతూ ఉన్నారు. జైల్లో, సెంట్రల్ జైల్లో శోభలు పెట్టినట్టు మొత్తం ఏ ఒక్కరికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. మొత్తం
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన ఈఏఎస్ శర్మ గారు లాంటి వాళ్ళు కూడా చాలా మంది సీఎంకి అధికారులకు కూడా ఈ వ్యవహారం మీద లెటర్లు రాసినట్టున్నారు. వాళ్ళకి ఏమైనా స్పందన ఉందండి? అంటే మీ ఉద్యమాలతో పాటు కొంతమంది పెద్దలు ఇప్పుడు కూడా. స్పందన ఏం లేదండి. స్పందన ఒక దాంట్లో కనిపిస్తుంది. మేము చేసినటువంటి ఆందోళన కానీ, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వాటి మీద కానీ, ఏ శర్మ గారు రాసినటువంటి లెటర్లు కానీ, వాటన్నిటి మీద ఎంపీ గారు రివర్స్ మాట్లాడుతూ ఉన్నాడు. దౌర్జన్యపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. మా గీతం యూనివర్సిటీ ఎంతో గొప్ప యూనివర్సిటీ అదే. అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు గారి చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. భరత్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు. చాలా గొప్ప ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. గీతం విశ్వవిద్యాలయం అంటే ఆంధ్ర విశాఖపట్నం అంటే గీతం అన్నట్లుగా బ్రాండ్ ఇమేజ్ ఇది, గీతం విశాఖపట్నానికి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ మేము అడిగాం. బ్రాండ్ ఇమేజ్ దేంట్లో ఉంది? భూములు కబ్జా చేయటంలో గీతం యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్ ఉంది. అలాగే అత్యధిక ఫీజులు వసూలు చేయటంలో గ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలో పేదవాళ్ళకి ఒక్క రూపాయి కూడా సీట్ తగ్గించకుండా, ఫీజులు తగ్గించకుండా ముక్కు పిండి 4 లక్షలు వసూలు చేయటంలో కూడా బ్రాండ్ ఇమేజ్ గీతంకి ఉందనేటువంటిది మేము చెప్పాము. అలాగే గీతం యూనివర్సిటీలో చదివితే అదే అంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంత ఒరిజినల్ రీసెర్చ్ ఉంది, వాళ్ళు సిలికాన్ వ్యాలీ కోసం ఎంత కంట్రిబ్యూట్ చేసినాయి ఆ 3-4 యూనివర్సిటీలు. అట్లా ఇక్కడ ఏదైనా ఒరిజినల్గా ఏమన్నా వాళ్ళు ఏమైనా పేటెంట్లు వచ్చినాయా, లేదా ఒరిజినల్ ఇన్వెన్షన్స్ చేశారా, లేదా థియరిటికల్గా ఏ సబ్జెక్టులో ఏమన్నా డెవలప్ చేశారా? అంటే అదేమన్నా ఒక నాలెడ్జ్కి కేంద్రంగా ఏమన్నా ఉందంటారా? ఇప్పుడు అదేమన్నా నాలెడ్జ్ కేంద్రము ఇవన్నీ ఆయన కాదండి. స్టాన్ఫర్డ్ లో అందులో చదువుకుని డిగ్రీ తెచ్చుకునేది అది తప్ప. ఇప్పుడు స్టాన్ఫర్డ్ గురించి వాళ్ళు రిఫర్ చేస్తూ ఉన్నారంటే గొప్ప విలువలు కలిగి ఉండాలి. అదే అక్రమాలు, భూములు కుంభకోణాలు చేశారంటే అక్కడి నుంచి వచ్చి చదువుకొని భూ కుంభకోణాలు చేసి ఇది మేము రెగ్యులరైజ్ చేపించుకుంటా ఉంటే ఇదేనా స్టాన్ఫర్డ్ లో నేర్చుకొని వచ్చింది ఆయన? కాదు కదా. అదే స్టాన్ఫర్డ్ లో చదువుకునేటువంటి వాళ్ళకి కొన్ని విలువలు ఉంటాయని, కొన్ని వాటిని పాటిస్తారని అనుకుంటారు తప్ప అంటే అక్కడ ప్రభుత్వ భూముల్ని అక్కడ కొల్లగొట్టి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ ఉద్యమాలు జరిగినాయి. స్టాన్ఫర్డ్ ఇట్లాంటి యూనివర్సిటీస్ లో అవును. ఒక ప్రజాస్వామికమైన సాంప్రదాయాలు చాలా ఉన్నాయి ఆ యూనివర్సిటీలో. కానీ ఇక్కడేమో ఈయన ఎంపీ అయి ఉండి ఆయన చట్టాలను పాటించుకోవటం, చట్టాలను చేసే మనిషి, ఇవన్నీ జరుగుతుంది కదా. మరి ఆ క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు ఆయన? చట్టాలు అప్పుడు ఉల్లంఘన ఆయనే చేస్తున్నాడు కదా. గీతం యూనివర్సిటీలో ఏ ఒక్క విద్యార్థి మాట్లాడకూడదు. స్టూడెంట్స్ యూనియన్స్ కి ఎన్నికలు లేవు. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఈ ఫీజుల మీద కానీ, అక్కడ చదువు నాణ్యత మీద కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడితే అంగీకరించరు. రెండోది, అక్కడ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ జీతాలన్నీ గొరితాకి బెత్తడిలాగా ఉంటది. 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా పెద్దగా పెరుగుదల అనేటువంటిది ఉండదు. ఎవరైనా కానీ మాకు జీతం పెంచమని అంటే ఆ రోజు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగి ఇంటికి పోవాల్సిందే. వాళ్ళకి ఎటువంటి ప్రజాస్వామ్య హక్కులు, కార్మిక హక్కులు ప్రభుత్వం కల్పించినటువంటి ఏ హక్కు కూడా అమలు కాదు. ఈవెన్ టీచింగ్ స్టాఫ్ కూడా వాళ్ళకు కూడా యూజీసీ నామ్స్ ప్రకారం ఏ ఒక్కరు కూడా జీతాలు ఇవ్వటం లేదు. మేము ఈ డిబేట్ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను గీతం యాజమాన్యాన్ని, ఎంపీ భరత్ గారిని, మీ యొక్క వేజెస్ అన్ని బహిరంగంగా ప్రకటన చేయమనండి. అలాగే ప్రొఫెసర్లకి, టీచింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి వాళ్ళు 4000 మంది ఉన్నారని గొప్పగా చెప్తూ ఉన్నారు. వాళ్ళందరి జీతాలు ప్రకటించమనండి. అందరూ ఓపెన్ గా వెబ్సైట్ లో పెట్టమనండి. ఎవరికి ఎంత జీతం ఇస్తున్నారో, వాళ్ళ సర్వీస్ ఏమిటో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమిటో, యూజీసీ నామ్ ప్రకారం ఎంత ఇవ్వాలో అది కూడా పెట్టమనండి. అవన్నీ చూసుకుంటే యూజీసీ నామ్స్ కాదు, ప్రభుత్వ చట్టాలు కాదు, ఏ ఒక్కటి పాటించదు. గీతంకి ఓ ప్రత్యేకమైనటువంటి చట్టం, ఎటువంటి చట్టం అంటే అది ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్తూ ఉన్నారే, అటువంటి చట్టం ఈరోజు గీతంలో అమలు జరుగుతుంది. అది రాక్షసమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటిది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటిది అని మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళినట్టున్నారు కదండి ఎవరు. ఆ కేసు ఫేట్ ఏంటండి? వెళ్ళారు, చాలా మంది వెళ్ళటం జరిగింది. చాలా మంది తీసేసినటువంటి వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఈ భూ కబ్జా మీద దాన్ని సుప్రీంకోర్టుగా హైకోర్టుగా వెళ్ళారండి. హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పటికే కేసులు అనేటువంటివి వేయటం జరిగింది. అలాగే కొంతమంది ఇప్పుడు కార్పొరేటర్లు కూడా హైకోర్టులో వేయబోతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ లో పెట్టేటప్పుడు
తీర్మానం ప్రవేశపెట్టడం కానీ ఏమి లేకుండా తెలుగుదేశం కార్పొరేటరు తెలుగుదేశం మేయర్ గారు ఏకంగా ఈ తీర్మానం ఈ యొక్క భూముల్ని రెగ్యులేషన్ చేయడం కోసం మేము ఆమోదిస్తున్నామని ప్రకటన చేసి వెళ్ళిపోయాడు అనమాట, బయటికి వెళ్ళిపోయారు. అంటే సభ్యులు చర్చ కానీ ఆ తీర్మానానికి ఓటింగ్ పెట్టడం కానీ ఎటువంటిది ఏమి లేదు. పైపెచ్చు జిల్లా కలెక్టర్ గారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి దాని తీర్మానాన్ని పంపించాలి, కానీ ఆయన పంపలేదు. చట్ట విరుద్ధంగా ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్ గారి నుంచి పంపించారు. కానీ వాటిని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళి పరిశీలన చేసి ఇది తప్ప కరెక్టా అని వాళ్ళ రిమార్క్స్ అనేటువంటిది కౌన్సిల్లో ప్రవేశపెట్టాలి. ఆ రిమార్క్స్ అనేటువంటివి కూడా ఏ ఒక్కడు కూడా ప్రవేశపెట్టలేదు. పైపెచ్చు ఆ భూముల మీద అప్పటికే పిల్లేస్తుంది. ప్రజా ప్రయోజన వాద్యం కింద హైకోర్టులో కేసు ఉంది. ఆ కేసు ఉన్నటువంటి దాన్ని తిరిగి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో పెట్టకూడదు. అది ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యకి అధికారులు పాల్పడ్డారు. అంటే ఎంపీ భరత్ గారు చేసినటువంటి తప్పులకి ఈ రోజు అధికారులు కూడా బలి కావాల్సినటువంటి పరిస్థితి కలుగుతూ ఉన్నది. ఇప్పుడు కోర్టు డెసిషన్ ఇప్పుడు ఏంటంటే కోర్టులో కేసులు ఏ స్టేజ్ లో ఉన్నాయి, కోర్టు నిర్ణయాల వలన ఇదేం ఆగే పరిస్థితి ఏం కనపట్లేదా? ఇప్పుడు కోర్టులు వీటికి సంబంధించినటువంటివి వేసినటువంటివి ఎక్స్ప్లెనేషన్ అడిగారు గవర్నమెంట్ నుంచి, ఏమిటి దీని గురించి అక్రమాలు ఏం జరిగినాయి, మీ వాదనలు ఏమిటి అనేటువంటివి రిట్ పిటిషన్ వేసినటువంటి వాటికి సమాధానం వెంటనే కాల్ఫర్ చేయాలనేటువంటిది హైకోర్టు అడగటం జరిగింది. విచారణ జరుగుతుంది, విచారణలో ఏం తేలుతుంది అనేటువంటి వెయిట్ చేయాల్సి ఉంది. హైకోర్టులో ఏమొచ్చినా వాళ్ళు చేసినటువంటిది చాలా తప్పుడు పద్ధతి. ప్రభుత్వ భూములను ఆక్రమించడం గీతం విశ్వవిద్యాలయానికి అది చాలా నేరపూరితమైనటువంటిది. ఒక విశ్వవిద్యాలయం అటువంటి చర్యలకి పాల్పడకూడదు, తప్పుడు పనులకి పాల్పడకూడదు. పైపెచ్చు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇలాంటి అక్రమంగా ఆక్రమించినటువంటి భూమిని ప్రభుత్వం చేత క్రమబద్ధీకరణ చేసుకోవటం అనేటువంటిది పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద అది చెల్లుబాటు కూడా కాదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి బహుమతులు కానీ ఎటువంటి ప్రయోజనం కూడా అదనంగా ఒక పార్లమెంట్ సభ్యుడు పొందకూడదు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద. కానీ ఈయన రాజకీయ పలుకుబడితోటి, కుటుంబ పలుకుబడితోటి, బంధుత్వంతో, రాజకీయ బంధుత్వంతో ఈ తప్పుడు చర్యలకి పాల్పడ్డారు. అటువంటి చర్యలు భవిష్యత్తులో పార్లమెంట్లో కూడా లేవనెత్తితే ఆయనకు పార్లమెంట్ సభ్యత్వం కూడా ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఇప్పటికైనా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, భూ కబ్జాల్ని పునరాలోచించుకోవాలి, తిరిగి ప్రభుత్వానికి వాలంటరీగా ఇవ్వాలి. ఆక్రమించాం కాబట్టి, మా కింద కబ్జా చేసిన భూమి 20 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి మేమే హక్కుదారులం అనేటటువంటిది రైట్ వాళ్ళకి లేదు. అది రాజకీయమైనటువంటి పలుకుబడితోటి 5,000 కోట్ల రూపాయల భూమిని ఏకంగా కారు చౌకగా చేయటం అనేటువంటిది ప్రజలు ఏ ఒక్కరు కూడా క్షమించరు. అందువల్ల రాజకీయంగా కూడా ప్రజలు ఎదుర్కొంటారు వచ్చే ఎన్నికల్లో, ఇప్పుడు ఎదుర్కొంటారు. దీని మీద మీ పోరాటం ఏంటండి? ప్రస్తుతం కార్యక్రమం ఏంటి? ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ రకాలుగా ఆందోళన పోరాటాలు సాగుతూ ఉన్నాయి. ఇది సమైక్యంగా సాగుతుంది. ఈ పోరాటం కలిసి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కలుపుకుంటాం. న్యాయస్థానంలో పోరాటం చేయటమే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా ఈ భూముల మీద మేము పోరాటం చేస్తాం. విశాఖపట్నమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి భూ దురక్రమణ, భూ కబ్జాలు ఎలా చేసి తమ సొంత ఆస్తులుగా చేసుకుని కోట్లకు పడిగెత్తుతున్నారనేటువంటి విషయాన్ని మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గంగారావు గారు. ఓకే, నమస్తే.